హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భీమా అకాడమీ. ఈ వీడియోలో మనం ఆగస్ట్ 7 కరెంట్ అఫైర్స్ చూద్దాం. అంతకుముందు వీడియోస్ కూడా మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాము. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. సో ఇక్కడ చూస్తే మనం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్ట్ని ప్రధానమంత్రి మోడీ ఆగస్ట్ 10న స్టార్ట్ చేయబోతున్నారు. కనెక్టివిటీ, ఇంటర్నెట్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, ఏ ప్రాంతాలను కలుపుతున్నారు, కనెక్టివిటీ ఇట్లా చేయడం వాళ్ళ ద్వారా ఇంటర్నెట్ అనేది ఎక్కువగా అందుబాటులోకి రావడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ ఇప్పుడు ఆగస్ట్ 10న ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు మోడీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్ ఏ ప్రాంతాలను కలుపుతున్నారంటే చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ అంటే అండమాన్ నికోబార్. సో దీన్ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. 2300 కిలోమీటర్ల పొడవైన ఈ ఫైబర్ అంటే ఆప్టికల్ ఫైబర్ ఇది కేబుల్ ఇది ఎక్కడ నిర్మించారంటే సముద్ర గర్భంలో అంటే చెన్నై నుండి మనకు ఇక్కడ అండమాన్ నికోబార్ వెళ్ళాలంటే ఖచ్చితంగా సముద్ర మార్గం ద్వారా వెళ్తారు. కాబట్టి సముద్ర మార్గం ద్వారానే ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని నిర్మించారు. సో దీని ద్వారా ఇక్కడ అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో ఇక్కడ ఉండే ఐలాండ్స్ అన్నిటికీ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. సో దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించబోతున్నారు మోడీ. ఇక్కడ అండమాన్ నికోబార్లోని ఏ ప్రాంతాలు కలుపుతుంది, ఇది చెన్నై నుండి ఇక్కడ అండమాన్ నికోబార్ మొత్తం అనుకుంటే ఇక్కడ అండమాన్ నికోబార్లో ఉండే పోర్ట్ బ్లెయిర్. సో ఫస్ట్ అది చెన్నై టు పోర్ట్ బ్లెయిర్ కలుపుతారు. పోర్ట్ బ్లెయిర్ నుండి మిగతా అన్ని ప్రాంతాలకు, అండమాన్ నికోబార్లో ఉండే అన్ని ప్రాంతాలకు కలుపుతారు ఇంటర్నెట్ అనేది. సో ఇక్కడ ఈ పోర్ట్ బ్లెయిర్తో పాటు స్వరాజ్ ద్వీప్ ఒకటి, లిటిల్ అండమాన్ ఒకటి, కారో నికోబార్, కమాటో అండ్ గ్రేట్ నికోబార్, లాంగ్ ఐలాండ్, రంగత్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ ఇంటర్నెట్ అనేది కనెక్టివిటీ అందిస్తారు. సో దీని ద్వారా ఈ ముఖ్యంగా ఏమంటే దేశంలోని ఇతర ప్రాంతాలు ఎట్లా సర్వీస్ పొందుతున్నాయో, ఇంటర్నెట్ అనేది ఎట్లా ఉందో ఈ అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో ఉండే ఐలాండ్స్కి కూడా ఇంటర్నెట్ అనేది అందే అవకాశం ఉంటుంది. సో మొబైల్ అండ్ ల్యాండ్లైన్ సర్వీసెస్ కూడా అందుతాయి అండమాన్ నికోబార్ ప్రాంతాలకు, ఐలాండ్ అందరికీ కూడా. సో దీని ద్వారా ఇప్పుడున్న కెపాసిటీ కంటే వాళ్ళు యూస్ చేస్తున్న ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆ స్పీడ్ ఎంత ఉందో దానికంటే కూడా 3 to 4 times అనేది ఎక్కువగా స్పీడ్గా అందుతాయి అన్నమాట. అంటే సెకండ్కు 400 గిగాబైట్ల వేగంతో ఈ డేటా అనేది ఇప్పుడు ఈ కనెక్టివిటీ ద్వారా చెన్నై నుంచి కనెక్టివిటీ అందించడం ద్వారా పెరుగుతుంది. దీన్ని 2018 డిసెంబర్ 30న స్టార్ట్ చేశారు పోర్ట్ బ్లెయిర్లో. ఇది ఎంత ప్రాజెక్ట్ వ్యయం కూడా అడుగుతుంటారు కొన్నిసార్లు. ఇది 1224 కోట్లతో దీన్ని స్టార్ట్ చేశారు. మెయిన్గా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు బాగా ఎందుకు అంత మంచిగా అయింది అంటే ఇది విదిన్ టైం కంప్లీట్ చేశారు. 18లో స్టార్ట్ చేశారు అండ్ 2 years అంటే ముందే దీన్ని కంప్లీట్ చేశారు. ఇది చాలా గ్రేట్ థింగ్గా మనకు న్యూస్లో చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే చెన్నై టు పోర్ట్ బ్లెయిర్ అంటున్నాం కదా, చెన్నై టు పోర్ట్ బ్లెయిర్ మధ్యలో 2 into 200 గిగాబైట్స్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది. నెక్స్ట్ ఈ పోర్ట్ బ్లెయిర్ నుండి మిగతా అన్ని ప్రాంతాలకు 2 into 100 గిగాబైట్స్ బ్యాండ్ విడ్త్తో ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది అందుతాయి. మొత్తం దీని ద్వారా ఏంటి, ఇక్కడ కనెక్టివిటీ అందడం ద్వారా తక్కువ డబ్బులకే ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి వస్తుంది ప్రజలందరికీ. సో చెన్నై టు ఇక్కడ మొత్తం పోర్ట్ బ్లెయిర్ మొత్తం చూస్తే ఇక్కడ మనము దీన్ని మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఈ ప్రాంతాన్ని. ఇక్కడ చెన్నై టు అండమాన్ నికోబార్ ఇదంతా. సో అండమాన్ నికోబార్ ఐలాండ్ మొత్తానికి ఇక్కడ చూస్తే మనకు గ్రేట్ నికోబార్, కమోరత్, కార్ నికోబార్, లిటిల్ అండమాన్, పోర్ట్ బ్లెయిర్, ఇక్కడ రంగత్, లాంగ్ ఐలాండ్, హ్యావ్లాక్. సో ఇవన్నీ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా అందబోతుంది. జిల్లాల ఏర్పాటుకు కమిటీ. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మొత్తం జిల్లాలన్నింటినీ మార్చాలి, మొత్తం జిల్లాల సంఖ్య పెంచడం కొరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం కొరకు కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. సో రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీని కొరకు కమిటీ అపాయింట్ చేశారు. ఆ కమిటీ చైర్మన్గా ఎవరు ఉంటారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి. నీలం సాహ్ని అంటే చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని చైర్మన్గా ఉంటారు. సో పేరు అడిగినా పేరు గుర్తుండాలి. ఏ హోదా వాళ్ళు ఉంటారు చైర్మన్గా ఇప్పుడు ఈ కమిటీకి ఉన్నారంటే చీఫ్ సెక్రటరీ ఈ కమిటీకి, జిల్లాల ఏర్పాటు కమిటీకి చైర్మన్గా ఉంటారు. అండ్ ఇంకా CCLA, GDA సర్వీస్ సెక్రటరీ, ప్రణాళిక శాఖ కార్యదర్శి, CMO అధికారి కూడా దీంట్లో ఉంటారు, మొత్తం కమిటీలో ఉంటారు. ఈ కమిటీ కన్వీనర్ కానీ చైర్మన్గా చీఫ్ సెక్రటరీ ఉంటారంటున్నాము. మొత్తం దీన్ని తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు ఇట్లా జిల్లాలు పెంచాలి అని చెప్పి. దాని తగ్గట్టుగా స్టడీ చేయడం కొరకు జిల్లాలు ఏర్పాటు చేయాలనుకుంటే దాన్ని మొత్తం స్టడీ చేయాలి కదా. అంటే ఇట్లా ఏ ప్రాంతాలని డివైడ్ చేయాలి, రాష్ట్రం ఇట్లా ఉంటుంది, ఏ జిల్లాని ఇక్కడ కలపాలి, ఏది డివైడ్ చేయాలి, బౌండరీస్ కానీ ఇవన్నిటినీ కూడా ఈ కమిటీ స్టడీ చేస్తుంది. 3 monthsలో రిపోర్ట్ ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పింది.
సో దీని ప్రకారం వనరులు రిసోర్సెస్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయి, వాటర్ కానీ ప్రతిదీ వాళ్ళు స్టడీ చేసి ఏ ప్రాంతాన్ని ఎక్కడ కలిపితే ఏ జిల్లాలో కలిపితే మంచిది అంటే కంప్లీట్గా రిచ్ ఏదైనా ఉంటే ఆ డిస్టిక్ మొత్తాన్ని ఒక డిస్టిక్గా మార్చలేరు. సో అందరికి ఈక్వల్గా వచ్చేటట్టుగా రిసోర్సెస్ కానీ వాటర్ కానీ ఇవన్నీ నీట్గా డివైడ్ చేయడానికి ఈ కమిటీ అంతా స్టడీ చేస్తుంది అనమాట. అంటున్నాం కదా, సరిహద్దులు, బౌండరీస్ ఇవన్నీ ఎవరికి నష్టం కలగకుండా ఇవాళ స్టడీ చేసి వాళ్ళకి రిపోర్ట్ చేస్తే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. నూతన ఎలక్ట్రానిక్ వాహన విధానం, ఇది న్యూ ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీ. ఇప్పుడు మనకు ఎగ్జామ్స్లో అడిగినప్పుడు మన స్టేట్ కాకపోయినా కూడా ఢిల్లీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్ కాబట్టి మనకు యూటీ కాబట్టి దీని ప్రకారం ఏమంటారంటే ఎక్కడ ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా వెహికల్ పాలసీ స్టార్ట్ చేశారని అడుగుతుంటారు. ఢిల్లీలో కొత్తగా స్టార్ట్ చేశారు దీన్ని. సో దీని ప్రకారము ఈ నూతన ఎలక్ట్రానిక్ వెహికల్ని మొత్తం ఎందుకొరకు అంటే ఢిల్లీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఇంట్లో 3-4 కార్లు ఉండడము అండ్ పక్కన చుట్టుపక్కల ఫ్యాక్టరీస్ వీటన్నిటి వల్ల పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కొరకు అరవింద్ కేజ్రీవాల్ అంటే సీఎం ఏం చేస్తున్నారంటే ఈ కొత్త ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఎట్లా ఉంటుందంటే వీళ్ళ టార్గెట్ ఏమంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో 5 lakh ఎలక్ట్రిక్ వెహికల్స్ని రిజిస్ట్రేషన్ చేసేలాగా అంటే సేల్ చేసి రిజిస్ట్రేషన్ చేసేలాగా వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఉంది. సో వీళ్ళ టార్గెట్ మెయిన్గా ఒక పాలసీ, ఏ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ కానీ హెల్త్ పాలసీ కానీ ఎలాంటి పాలసీ తీసుకొచ్చినా అంటే ఎలాంటి పాలసీ గవర్నమెంట్ తీసుకొచ్చినా కూడా ఒక టార్గెట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ పాలసీ అనుకోండి, ఈ 5 ఇయర్స్లో ఈ 2 ఇయర్స్లో ఈ 3 ఇయర్స్లో ఇంత ఎక్స్పోర్ట్స్ పెంచాలి. ఎడ్యుకేషన్ ఒక 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ టార్గెట్ పెట్టుకుంటారు. ఇంత రేట్ల ఎడ్యుకేషన్ అనేది ఇంతమందికి స్టూడెంట్స్ని ఎన్రోల్మెంట్ చేయాలి. ఇట్లా ప్రతి పాలసీ మెయిన్ గేమ్ ఉంటుందని టార్గెట్ ఉంటుంది, టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు. సో ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీ ప్రకారం కూడా నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్లో ఈ 5 lakh ఎలక్ట్రిక్ వెహికల్స్ని సేల్ చేసి రిజిస్ట్రేషన్ చేసేలాగా చేయాలని చెప్పేది మెయిన్ పాయింట్. సో మనకు ఎగ్జామ్స్లో అడిగినప్పుడు ఈ టార్గెట్ ఎంత అని అడగవచ్చు. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎన్ని లక్షల వాహనాలు అమ్మాలనుకుంటున్నారు అని చెప్పొచ్చు. 10 lakhs, 20 lakhs, 2 lakhs అంటే సో ఇది 5 lakhs, 5 ఇయర్స్లో 5 lakhs. దీని కింద ఫస్ట్ గవర్నమెంట్ కొనాలి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనాలి మొత్తము ప్రజలు అంటే వాళ్ళకు కొంచెం ప్రోత్సాహకాలు ఇస్తారు. సో ఇంటెన్సివ్ వాళ్ళని ఎంత మోటివేట్ చేసి ఇటువైపు వాళ్ళకు కొనాలి అని చేయడం కొరకు వాళ్ళకు ఇలాంటివన్నీ డబ్బులు ఇస్తుంటుంటారు. సో మామూలుగా అయితే అంటే బైక్స్ కానీ ఆటోస్ కానీ ఉంటే వాళ్ళకు 30,000, కార్లు ఉంటే 1.5 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వాళ్ళ అట్లా నార్మల్ డీజిల్ పెట్రోల్ వెహికల్స్ నుండి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మొత్తాన్ని ఈ పాలసీ తయారు చేసి ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వాళ్ళకి కావాల్సింది ఏంటి, గవర్నమెంట్కి ఒక రాష్ట్ర ఎలక్ట్రిక్ వాహన బోర్డు కూడా కావాలంటే ఒక మానిటర్ చేయడానికి వెహికల్స్ని కానీ మానిటర్ చేయడానికి పబ్లిక్కి డబ్బులు అందుతున్నాయా, ఇలాంటి ప్రోత్సాహకాలు అందుతున్నాయా, లేకపోతే మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ ఇదంతా చూడడం కొరకు ఒక రాష్ట్ర ఎలక్ట్రిక్ వాహన బోర్డు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో మనకు కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే కొంచెం టఫ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మనకు ఢిల్లీ స్టార్ట్ చేసిన ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీ ప్రకారం దీంట్లో లేని అంశం ఏంటి అని 4 ఆప్షన్స్ ఇచ్చి ఇప్పుడు లేని అంశం ఏదని అడగవచ్చు. సో మనకు ఈ లేని అంశంలో ఉంటే ఇది కూడా ఉన్న అంశం అని చెప్పొచ్చు. రాష్ట్ర ఎలక్ట్రానిక్ వెహికల్ బోర్డు ఉంటుంది, ఇది ఉంటుంది, కరెక్టే ఇది. సో మన ఎలిమినేషన్ కొరకు కూడా ఇలాంటి ఆప్షన్స్ అనేది మనం చూడాలి. దీంట్లో ఎలక్ట్రానిక్ వెహికల్ బోర్డు అనేది పెడుతున్నారు ఒకటి. ముఖ్యంగా మనకు ఎలక్ట్రానిక్ వెహికల్స్లో మెయిన్ ప్రాబ్లం ఏమంటే వాటికి ఛార్జింగ్ పెట్టడం కష్టం అవుతుంది అనమాట. అంత కెపాసిటీ, అంత స్టోరేజ్ బ్యాటరీకి ఉండదు. ఒకసారి మనం బ్యాటరీ ఛార్జ్ చేస్తే చాలా గంటలు వస్తుందని కాదు, స్టడీ చేస్తూనే ఉన్నారు, రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. బట్ ఇప్పటికున్న వాటికి కూడా ప్రాబ్లం ఏమంటే మనకు ఛార్జింగ్ అనేది అవసరం ఉంటుంది. సో దీని కొరకు మొత్తం ఈ వాహనాలందరికీ కొన్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఛార్జింగ్ కోసం 200 ఛార్జింగ్ స్టేషన్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి ఇంకా వాళ్ళకు ప్రజలకు కొనాలి అనే ఇంటెన్షన్ కలిగించడం కొరకు రిజిస్ట్రేషన్ ఫీ అనేది రోడ్డు ట్యాక్స్ అనేది ఉంటుంది కదా, అవన్నీ కూడా లేకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అండ్ వీటిని కొనే వాళ్ళకు కూడా మిగతా వెహికల్స్ కొనే కంటే కూడా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొన్నప్పుడు వాళ్ళకు తక్కువ వడ్డీకే రుణాలు అనేది అందిస్తుంది గవర్నమెంట్. యూపీఎస్సీకి నూతన చైర్మన్గా ప్రదీప్ కుమార్ జోషి అపాయింట్ అయ్యారు August 7th. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా సంస్థలు నేషనల్ లెవెల్లో ఉన్న సంస్థలు కాబట్టి ఇవన్నీ బాడీస్ అన్నిటి గురించి ఎవరు చైర్మన్గా ఉన్నారు, మెంబర్స్ ఎవరు అనేది అంటే యూపీఎస్సీ మెంబర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ యూపీఎస్సీ చైర్మన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరంటే ప్రదీప్ కుమార్ జోషి.
జోషి ఈయన ఇప్పుడు మెంబర్గా ఉన్నారు, యూపీఎస్సీలో మెంబర్గా ఉన్నారు. ఈయన అంతకుముందు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కూడా సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. రాష్ట్రాల్లో సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. యూపీఎస్సీలో మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు యూపీఎస్సీకే ఆయన చైర్మన్ అయ్యారు. ఈయన 2015 మేలో యూపీఎస్సీ మెంబర్గా చేరారు. యూపీఎస్సీ చైర్మన్గా ఎంతవరకు ఉంటారంటే 2021 మే 12 వరకు ఈయన పదవిలో ఉంటారు. సో ఈయన మెంబర్ కాబట్టి, యూపీఎస్సీ మెంబర్గా ఉండి చైర్మన్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఈయన ప్లేస్లో ఇంకొక రావాల్సి ఉంటుంది అనమాట. మెంబర్ అనేది అక్కడ వేకెంట్ అయింది ఆ ప్లేస్ అనేది. సో ఇప్పుడు ఉన్న చైర్మన్ ఎవరంటే అరవింద్ సక్సేనా. కొన్నిసార్లు ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రదీప్ కుమార్ జోషి అయినా ఎవరు ప్లేస్లో వచ్చారంటే అరవింద్ సక్సేనా ప్లేస్లో వచ్చారు. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే మనకు ఈ మెంబర్ ఖాళీ అయ్యారు కాబట్టి రాష్ట్రాల్లో పనిచేసిన వాళ్ళనే తీసుకొని చైర్మన్, ఇక్కడ ఇందాక చూసినట్టు ఈయన ఆల్రెడీ స్టేట్స్లో చైర్మన్గా ఉండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్గా ఉండి యూపీఎస్సీ మెంబర్గా వెళ్ళాడు కాబట్టి ఈయన మెంబర్గా వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ఖాళీ అయిన ప్లేస్లో మళ్ళీ రాష్ట్రాల నుండి ఎవరైనా చైర్మన్గా పనిచేసిన వాళ్ళని కూడా మెంబర్గా తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. అండ్ ఇక్కడ మనకు చూస్తే ఆర్టికల్ 316 మొత్తం యూపీఎస్సీ ఎట్లా ఉంటుందంటే, యూపీఎస్సీ గురించి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇది రాజ్యాంగంలో 14th పార్ట్లో ఉంది. ఆర్టికల్ 315 నుండి 323 వరకు మొత్తం యూపీఎస్సీ గురించి ఉంటుంది. అంటే 315 నుండి 323 వరకు యూపీఎస్సీ నిర్మాణం ఎట్లా ఉంది, సభ్యుల నియామకం ఎట్లా ఉంటుంది, తొలగింపు, వాటికి ఉండే ఇండిపెండెన్స్ ఎట్లా ఉంటుంది, అధికారాలు, విధులు, ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్స్లో చెప్పారు. సో యూపీఎస్సీ చైర్మన్ ఉంటారు, సభ్యులు ఉంటారు. ఎవరు అపాయింట్ చేస్తారో అని అడగవచ్చు. కొన్నిసార్లు వీళ్ళను రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. ఎంతమంది సభ్యులు ఉండాలి అనేది ఏం లేదు. అంటే మెంబర్స్, చైర్మన్ ఒకరు ఉంటారు కానీ మెంబర్స్ ఎంతమంది ఉండాలనేది ఏం పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. రాష్ట్రపతి ఇష్ట ప్రకారం ఎంతమందిని నియమించే అవకాశం ఉంటుంది. సరే, సో ఇక్కడ చూస్తే మనము ఇంత, కానీ మామూలుగా అయితే ఈ చైర్మన్లో 20-30 మందిని పెట్టకుండా మొత్తం కమిటీలో, మొత్తం కమిషన్లో దీంట్లో 9 నుండి 11 మంది వరకు ఉంటున్నారు. వీళ్ళకు అర్హతలు ఏంటి అనేది కూడా మెన్షన్ చేయలేదు. కానీ సగం సభ్యులు మాత్రం, దీంట్లో మొత్తం మెంబర్స్లో సగం సభ్యులు మాత్రం కనీసం ఒక 10 ఇయర్స్ పాటు అంటే భారతదేశ సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ గవర్నమెంట్ సర్వీస్లో పనిచేసిన వాళ్ళని సాధారణంగా తీసుకుంటారనమాట. చైర్మన్ పదవీ కాలం, సభ్యుల పదవీ కాలం కూడా 6 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ లేదా పదవీ విరమణ వయసు 65 ఇయర్స్, ఏది ముందైతే అది. వాళ్ళు 65 ఇయర్స్ వస్తే 65 ఇయర్స్ లోపలే రిటైర్ అయిపోతారు. లేదా 6 ఇయర్స్ వరకు ఇంకా ఏజ్ ఉంది వాళ్ళకు అంటే 6 ఇయర్స్ వరకు వాళ్ళు కంప్లీట్గా ఆ టెన్యూర్ అంటే కంప్లీట్ చేస్తారు. రాజీనామా ఇవ్వాలంటే కూడా రాష్ట్రపతికే ఇస్తారు. మొత్తం ఇదంతా ఒక ప్రాసెస్ లాగా నడుస్తుంది అనమాట. రాష్ట్రపతి నియమించడము, మెంబర్స్, ఇదంతా ఒక ప్రాసెస్ లాగా నడుస్తూ ఉంటుంది ఇది. అండ్ వీళ్ళు తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. బట్ ఒక ప్రాసెస్లో మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఇది. రాష్ట్రపతి దీన్ని సుప్రీంకోర్టు తీసుకెళ్ళాలి. సుప్రీంకోర్టు కమిటీ వేసి వాటిని కరెక్ట్ అని అనిపిస్తే తొలగించడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇదంతా యూపీఎస్సీ సంబంధించినది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. అండ్ ఇక్కడ చూస్తే మనము చైర్మన్, ఒక యూపీఎస్సీ చైర్మన్ కానీ సభ్యుడు కానీ అదే పదవిని 2 సార్లు తీసుకోలేడు. ఒక చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం చైర్మన్ కాలేడు. ఇక్కడ చూస్తే జాతీయ చేనేత దినోత్సవం, చేనేత కూడా ఒక రోజు ఉండాలి, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇండియాలో మనం చేనేత, ఈ రాట్నం, ఇవన్నీ కూడా మనం హిస్టరీలో చూస్తే కూడా నేషనల్ మూమెంట్లో కూడా ఈ చరక, ఈ రాట్నం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది ప్లే చేసిన రోల్ కానీ గాంధీజీ, ఇవన్నీ మనకు చూస్తే ఒక చేనేత దినోత్సవం ఉండాలి, నేషనల్ లెవెల్లో ఒక డే మనము సెలబ్రేట్ చేయాలి అనే ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని స్టార్ట్ చేశారు. ఆగస్ట్ 7th జాతీయ చేనేత దినోత్సవం. సో దీన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మనం ఎప్పటి నుండో ఇది కంటిన్యూ అవ్వలేదు. జస్ట్ 5 years బ్యాక్, అంటే 2015లో స్టార్ట్ చేశారు. అంటే దేశంలో చేనేత దినోత్సవం ఒకటి పెట్టుకోవాలని చెప్పి 2015 నుండి స్టార్ట్ చేశారు. దీని ప్రకారం మనకు ఈ 2012-14 సంవత్సరాల్లో చేనేత రంగంలో కృషి చేసిన వాళ్ళకు కూడా అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికోసం అంటే చేనేతకు రోజు ఉండాలి అని చెప్పి తెలంగాణ నుండి బాగా స్టడీ చేసిన పర్సన్ ఎవరంటే ఎర్రమాద వెంకన్న. ఈయన ఎట్లా ఏ డేట్ని పెట్టాలి, ఆగస్ట్ 7th ఎందుకు పెట్టాలి, ఒక రోజు ఉండాలని అనుకున్నారు ఫస్ట్. ఆ ఉన్న రోజు ఏది ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు అనుకొని అసలు ఈ చెరాక, ఆ రాట్నం అనేది ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నాం, ఎక్కువగా పాపులర్ అయ్యింది అంటే నేషనల్ మూమెంట్లో. సో ఈ స్వదేశీ మూమెంట్ టైంలో మన సొంత వస్తువులు, సొంత బట్టలు తయారు చేసుకోవాలి, బ్రిటిష్ వాళ్ళని యూస్ చేయకూడదు అనే ఉద్దేశంతో
నేషనల్ మూమెంట్లో దీని ఒక చిహ్నంగా యూజ్ చేశారు కాబట్టి ఈ చేనేత ఈ చిరాకను. సో ఈ 1905లో బెంగాల్ రాష్ట్రం ఎప్పుడైతే పార్టీషన్ అయ్యిందో దాని ప్రకారం అప్పుడు ఆ కోపంతో, అంటే మనకు హిస్టరీ తెలుసు, ఇండియన్ హిస్టరీలో చూస్తే మనము మొత్తం ఈ బెంగాల్ 2 పార్ట్స్గా డివైడ్ చేయడము, దాని ద్వారానే మొత్తం ఈ నేషనల్ మూమెంట్ స్టార్ట్ అవ్వడం, అంటే స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే 1905లో ఆగస్ట్ 7న ఒక అందరూ సమావేశమయ్యి, అధికారులు అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్స్, మిగతా అందరు లీడర్స్ సమావేశమయ్యి నిర్ణయించుకున్నారు. ఏమని అంటే మొత్తం ఇండియాలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలి అని ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నారో మంచిదే, అదే ఆగస్ట్ 7 అనేది మంచిది, కరెక్ట్గా దీనికి సరిపోయే దినం అని చెప్పి ఆగస్ట్ 7ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో అందుకనే 2015 నుండి ఆగస్ట్ 7ని జాతీయ దినోత్సవంగా, చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే జస్ట్ ఆగస్ట్ 7 అంటే సింపుల్గా మీరు మర్చిపోవచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మనకు ఈజీ గుర్తుంటుంది. ఏదైనా సరే డే అదే రోజు ఎందుకు పెట్టారు అని తెలుసుకుంటే మనకు ఈజీ గుర్తుంటుంది. సో మనం ఇండియన్ హిస్టరీ చదివినప్పుడు కూడా అర్థమవుతుంది మనకు ఆగస్ట్ 7 ఇదంతా చాలా ఇంపార్టెంట్ డేస్ కాబట్టి ఆ డేని చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తుంచుకోవాలి. అండ్ దీని ప్రకారం మొత్తం రాష్ట్రాలు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూర్చొని డిసైడ్ చేసుకొని ఆగస్ట్ 7 ఓకే అనుకున్నప్పుడు 2015 జూలై 29న డిసైడ్ చేసుకొని అదే సంవత్సరంలో ఆగస్ట్ 7న మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం అంటే జాతీయ చేనేత దినోత్సవం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ మనము ఆగస్ట్ 7ని జరుపుకుంటున్నాం చేనేత దినోత్సవంగా. థ్యాంక్ యూ.